హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమీస్ గార్డెన్ అండ్ క్రాఫ్ట్స్. ఫ్రెండ్స్, ఈవేళ నేను గోధుమ గడ్డి నేను ఎలా పెంచానో మీకు చూపిస్తున్నానండి. దానికోసం నేను ఒక హోల్స్ ఉన్నటువంటి ట్రే తీసుకున్నాను. అందులో టిష్యూ పేపర్ వేస్తున్నానండి. టిష్యూ పేపర్ పరుచుకుని దాని మీద నేను తయారు చేసుకున్నటువంటి ఆ సాయిల్ అనమాట, గార్డెన్ సాయిల్. అందులో ఏమేమి ఉన్నాయంటే కోకోపీట్ ఉన్నది, శాండ్ ఉన్నది. కోకోపీటు శాండ్ 50-50% అండి. అలాగే గార్డెన్ సాయిల్ అండి. దాని మీద కొంచెం వర్మి కంపోస్ట్, ఈ 4 వేసుకున్నాను. అయితే ఎక్కువ శాతం కోకోపీటు శాండ్ ఇంపార్టెంట్ అండి దీనికి. ఎందుకంటే నేను వేసేది స్ప్రౌట్స్ కాబట్టి. అదిగోండి గోధుమలండి. గోధుమలు నేను ఒక నైట్ అంతా నానబెట్టానండి. నానబెట్టి ఒక రోజంతా క్లాత్లో చుట్టి పెడితే అదిగోండి చూసారా ఎలాగ మొలకలు వచ్చినాయో. అలా మొలకలు వచ్చిన తర్వాత మనం నాటుకుంటే చాలా ఫాస్ట్గా మనకి గ్రో అయిపోతుంది. అదిగోండి ఫ్రెండ్స్, చక్కగా అలాగా రూట్స్ వచ్చినటువంటి ఆ స్ప్రౌట్స్ని నేను స్ప్రెడ్ చేస్తున్నాను దాని మీద. ఎందుకంటే ఈ గోధుమ గడ్డి అన్నది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేసి మనకు తెలుసు కదండి. అదిగోండి వేసిన తర్వాత ఒక థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ మళ్ళీ దాని మీద నేను కవర్ చేసేస్తాను. చక్కగా ఒక థిన్ లేయర్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేయకూడదు. అదిగోండి చూసారా శాండ్ కొంచెం కవర్ చేసేయాలి. చేసిన తర్వాత దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. బాడీకి కావాల్సినటువంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా విటమిన్ రిచ్ అన్నమాట. సెకండ్ ట్రే కూడా సేమ్ అండి. అలాగే సాయిల్ వేసాను. ఫస్ట్ టిష్యూ పేపర్ వేసాను, తర్వాత సాయిల్ వేసాను. దాని మీద స్ప్రౌట్స్ స్ప్రెడ్ చేస్తున్నాను. అదిగోండి స్ప్రౌట్స్ ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. మొలకలు వచ్చినటువంటి గోధుమలు చక్కగా దాని మీద మళ్ళీ నేను చాలా చక్కగా పౌడర్ ఫామ్లో ఉన్నటువంటి సాయిల్ అనమాట, ఏమి మట్టి గడ్డలు అవి లేకుండా ఉంటే అసలే అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదండి వీటి రూట్స్. అవిను వెల్ డ్రైన్ సాయిల్ అండ్ వెల్ డ్రైన్ మెటీరియల్ ఉండాలన్నమాట. అదిగోండి పైన వాటర్ స్ప్రింకిల్ చేసేస్తున్నాను. ఈ రకంగా నేను ఆ రోజు 3 ట్రేస్ ప్రిపేర్ చేశాను. 3 ట్రేస్ ప్రిపేర్ చేసి పెట్టానండి. మనం వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు మళ్ళీ కొన్ని ఒక 2-3 ఏమన్నా సీడ్స్ బయటికి వస్తాయి. వాటిని కూడా మళ్ళీ ఇంకొకసారి లైట్గా సాయిల్ స్ప్రెడ్ చేసి ఇలాగ వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఒక పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అదిగోండి ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి చూసారా ఎలా వచ్చినాయో. ఇది కూడా బయట వేరే పాట్లో కూడా కొంచెం వేసాను. మిగిలిపోయినవన్నీ అక్కడక్కడ వేసేసాను. అదిగోండి ఫ్రెండ్స్, 4th డే కల్లా ఎంత హైట్ వచ్చిందో, ఒక 2 ఇంచెస్ హైట్ దాకా వచ్చింది చూసారా. మంచి గ్రీన్ కలర్ అండి. ఈ గ్రాస్ కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్ అంటే నిజంగా
చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం అలా చూస్తూ ఉంటుంటే మన కళ్ళెదురుగా అలా పెరిగిపోద్ది అండి. ఇవి జస్ట్ ఒక 7 డేస్లో పెరిగిపోతాయండి. చూసారా 5th డేకి ఎలా ఉందో, 5th డేకి అంత హైట్ వచ్చింది. వీట్ గ్రాస్ జ్యూస్ అంటండి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే అసలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి. అలాగే అన్ని వయసుల వారు తీసుకోవచ్చంటండి. చిన్నపిల్లల దగ్గర నుండి చాలా పెద్దవారి వరకు కూడా తీసుకోవచ్చండి. అలాగే ఈ మొక్కల్ని మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టాల్సిన అవసరం లేదు. బ్రైట్ లైట్లో పెట్టుకుంటే చాలు. విండోస్ మీద పెట్టుకోవచ్చు. చాలా మంచి కలర్ రిటైన్ అవుతుంది. అలాగే చూసారా ఇది 8th డే అండి. 7 డేస్ అయిపోయింది నేను పెట్టి. 8th డే చూసారా చక్కగా ఫుల్లీ గ్రౌన్ అనమాట. అంటే మనం ఎప్పుడు హార్వెస్ట్ చేయాలంటే ఆ లీఫ్ సింగిల్ లీఫ్గా కనిపించేది కాస్త 2 లీవ్స్ లాగా కనిపించాలి మనకి, బైఫర్కేటెడ్ లీఫ్. ఆ స్టేజ్ వచ్చినప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి. చూసారా ఎంత హైట్ పెరిగిందో. ఆ మధ్యలో ఒక శనగ విత్తనం కూడా పడింది, అది కూడా చక్కగా ఉంది వాటన్నిటితో పాటు. అదిగోండి ఫ్రెండ్స్, టైం టు హార్వెస్ట్. ఇవాళ హార్వెస్ట్ చేసేద్దాం. చూసారా ఫస్ట్ ట్రే బాగుంది, చాలా బాగుంది. కింద కూడా చాలా నీట్గా ఉంది, ఏమి మట్టి రాలేదు, ఏమి రాలేదు. ఎందుకంటే టిష్యూ పేపర్ వేసాం కదా. అదిగోండి టిష్యూ పేపర్ వేసాము. కోకోపీట్ ఉంది కాబట్టి ఆ మాయిస్ట్ని అది చక్కగా రిటైన్ చేసుకుంటుంది. ఆ మట్టి ఏమి కిందకి సైడ్స్ నుండి కానీ ఎక్కడ ఏమి రాలేదండి, చాలా నీట్గా ఉంది. ఈవెన్ ఆ లీవ్స్ మీద స్పాట్స్ కూడా ఏమీ కనిపించలేదండి. జనరల్గా మనకి లీఫ్ కర్రీస్ మీద, తోటకూర, గోంగూర ఇటువంటి వాటి మీద ఏదో ఒక కలర్లో మనకి స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి కదండి, వైట్ కానీ రెడ్ కానీ. అసలు ఒక్క దాని మీద కూడా, ఒక్క లీఫ్ మీద కూడా ఒక్క చిన్న స్పాట్ కూడా రాలేదండి. చాలా నీట్గా వచ్చింది. కలర్ కూడా చాలా బాగుందండి. చూసారా 6 ఇంచెస్ టు 8 ఇంచెస్ మధ్యలో పెరిగినాయి ప్రతి ప్లాంట్ కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లాంట్ కదండి అవి. ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్ నుండి వచ్చింది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లాంట్. సో ఒక్కొక్క ప్లాంటు ఒక 8th డే కల్లా బిట్వీన్ 6 ఇంచెస్ టు 8 ఇంచెస్ మధ్యలో చక్కగా గ్రో అయ్యి ఉన్నాయి. అలాగే లీఫ్ కూడా బైఫర్కేట్ అయింది. అదిగోండి కటింగ్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక మంచి సిజర్స్ తీసుకుందాం. చూసారా నేను మీకు ఇంకోసారి క్లియర్గా చూపిస్తున్నాను. లీఫ్ ఎలాగా చూసారా, రెండుగా సింగిల్ లీఫ్గా కాకుండా, అంటే అది ప్లాంట్ కదా, బ్రాంచ్ వచ్చినట్టు అనుకుందాం. అదిగోండి ఇంకోటి టాలెస్ట్ ఒక ప్లాంట్ ఒకటి చూపిస్తున్నాను. అదిగోండి. సో ఆల్మోస్ట్ అన్నీ ప్రతిదీ అలాగే ఉందండి. చిన్నదైనా పెద్దదైనా అన్నీ అలాగే ఉన్నాయి. సో మనం ఇప్పుడు అది ఇంకా పెద్దది, పొడుగ్గా ఉంది, అన్నిటికన్నా పొడుగ్గా ఉంది. హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. చక్కగా పట్టుకొని గుత్తులుగా పట్టుకొని కట్ చేసేద్దాం నీట్గా. అదిగోండి ఫ్రెండ్స్, గుత్తుగా వచ్చేసింది. అలా కోసి నీట్గా పక్కన పెట్టుకొని, అదిగోండి నీట్గా కట్ చేసేసుకుందామండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతమీస్ గార్డెన్ అండ్ క్రాఫ్ట్స్ అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి, ఎందుకంటే
నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు కనిపిస్తుంది. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నేను హార్వెస్ట్ చేసి మా ఇంట్లో వచ్చేసి మొదటిసారి తీసుకుంటున్నాను. అదిగోండి చూసారు, ఒక గుప్పెడి వరకు వచ్చింది. ట్రేస్లో ఒక్కసారి వేసానేమో ఒకేసారి హార్వెస్ట్కి వచ్చేసింది. ఒకేసారి నేను హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది. సో పర్వాలేదు. అదే రోజున మా ఇంటికి గెస్ట్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ఇచ్చేసాను. చాలా టేస్టీగా ఉందండి జ్యూస్ మాత్రం. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే అసలు కొంచెం ఎక్కువ అమౌంట్లో పెంచుకొని అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ రాకుండా తీసుకోవాలండి. అంత బాగుంది. చూసారా, ఆ బేస్ కూడా ఎంత నీట్గా ఉందో చూసారా. అస్సలు మట్టి రావడం కానీ అట్లాగేం లేదు, చాలా నీట్గా ఉంది. తోట చూసారా, అది కలుపు మొక్క కదండి. ఆ వనంలో అది కలుపు మొక్క, ఆడ్ మ్యాన్ అవుట్. దాన్ని తీసేయాలి, కానీ ఎందుకులే, దాన్ని తీస్తే దాంతోపాటు 2-3 మొక్కలు పోతాయని చెప్పేసి తీయలేదు. తీశాను. కానీ ఏదైనా సొంతంగా చేసుకుంటే ఆ సంతోషం అసలు వర్ణించలేమండి నిజంగా. కొనుక్కుంటే కూడా మనకి దొరుకుతుంది ఆన్లైన్లో, అంత పౌడర్ ఫామ్లో దొరుకుతాయి. కానీ మనం పెంచుకుంటే ఆ సంతోషం వేరు. చూసారా, ఆ లీఫ్ అంతా నేను కడిగేస్తున్నాను. చక్కగా కడిగేసుకుని ఆ వాటర్ కాస్త డ్రైన్ చేసుకుని కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకుందాం. చూసారా కలర్, చూసారా ఎంత బాగుందో. చాలా ఎంత బ్యూటిఫుల్ కలర్ అండి నిజంగా. అలాగే అదంతా ఫైబర్ కూడా ఎక్కువేనండి. అదిగో చూసారా, అదంతా ఫైబర్. నేను పిల్లలకి ఇచ్చానండి. నా పిల్లల కోసమని నేను కొంచెం హనీ వేసి, పుచ్చకాయ ఉంటే నా దగ్గర పుచ్చకాయ ముక్కలు వేసి వాళ్ళకి సర్వ్ చేశాను అనమాట. చాలా ఇష్టంగా తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమీస్ గార్డెన్ అండ్ క్రాఫ్ట్స్. Please do like, share, comment and subscribe my channel. Bye. Bye.